గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వము అంగన్వాడీ వర్కర్లకు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. అంగన్వాడీ వర్కర్ల జీతాలను పెంచుతూ నిన్న సాయంత్రం ఉత్తర్వులను విడుదల చేయడం అనేది జరిగింది. అంగన్వాడీ వర్కర్లలో ఎవరి జీతాలు పెరగనున్నాయి, ఎంత పెరగనున్నాయి, ఈ పెరిగిన జీతాలు ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు అన్న విషయాలను మీకు తెలియజేస్తాను. వీటితో పాటుగా అంగన్వాడీ ఉద్యోగాల కోసము ఎదురు చూసేటువంటి వారికి ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను. ముందుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న మంగళవారం సాయంత్రము రిలీజ్ చేసినటువంటి ఉత్తర్వుల్లో తెలంగాణలో ఉన్నటువంటి మినీ అంగన్వాడీలు 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నాము అని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం వల్ల ఇక్కడ మినీ అంగన్వాడీ టీచర్లకు కూడా మెయిన్ అంగన్వాడీ టీచర్లకు ఇచ్చేంత జీతం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇందులో స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మినీ అంగన్వాడీలకు మెయిన్ అంగన్వాడీలకు ఎంతెంత జీతాన్ని తెలంగాణలో చెల్లిస్తున్నారు అంటే ఇక్కడ మెయిన్ అంగన్వాడీ టీచర్లకు నెలకు 13,650 రూపాయలు వారికి వేతనంగా చెల్లిస్తున్నారు. ఇక్కడ మినీ అంగన్వాడీలకు ఇక్కడ 7,800 రూపాయలను నెలవారీగా వారికి వేతనంగా చెల్లిస్తున్నారు. అయితే ఇక్కడ మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడం వల్ల ఇక్కడ మెయిన్ అంగన్వాడీలకు ఇస్తున్నటువంటి 13,650 రూపాయల జీతాన్ని ఇక్కడ మినీ అంగన్వాడీలు కూడా పొందబోతున్నారు అని చెప్పేసి ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది. అంటే క్లారిటీగా చెప్పాలి అంటే ఇక్కడ మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడం వల్ల మినీ అంగన్వాడీలకు ఇచ్చేటువంటి 7,800 వేతనం అనేది 13,650 రూపాయలుగా మారనున్నది. దీనినే ఇక్కడ అంగన్వాడీలకు జీతాలు పెంచుతున్నామని ప్రభుత్వం చెప్పుకుంటుంది. అయితే ఈ పెరిగిన జీతాలను కూడా ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అంగన్వాడీ వర్కర్లకు సంబంధించినటువంటి జీతాల పెంపు సమాచారము. అయితే ఇక్కడ మనకు అనధికారికంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు తెలియజేసింది ఏంటి అంటే అంగన్వాడీల్లో 10,000కు పైగా ఖాళీలు తెలంగాణలో ఉన్నాయి. వీటన్నిటిని కూడా భర్తీ చేస్తాము అని చెప్పేసి ఈ భర్తీ చేసే ప్రక్రియను ఆయా జిల్లా కలెక్టర్లు త్వరలో చేపట్టబోతున్నారు. జిల్లాల వారీగా ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానున్నది అని చెప్పేసి మంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది. వాస్తవంగా తెలంగాణలో చాలా రోజుల నుంచి అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక్కడ 10,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నిటిని కూడా త్వరలో జిల్లాల వారీగా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు రావడం అనేది జరుగుతుంది. అయితే మంత్రి గారు అన్నట్టుగా త్వరలో అన్నదానికి అర్థం ఏంటి? 10 రోజుల్లో భర్తీ చేస్తారా, 20 రోజుల్లో భర్తీ చేస్తారా, నెల రోజుల్లో భర్తీ చేస్తారా అనేది క్లారిటీ లేదు. ఏది ఏమైనా కానీ ఈ అంగన్వాడీ పోస్టులను త్వరలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది అన్నది వాస్తవము. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు రానున్నాయి. ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్ పోస్టులకు సంబంధించి ఆయా పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే ఈ అంగన్వాడీ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.